తర్వాత మెరిట్ లిస్ట్ వివాదం రేగింది. ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నాడో SCERTలో పనిచేసే వ్యక్తి, ఆయన పేరును మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారు. అతనికి సరిగ్గా ర్యాంక్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అవకతవకలు జరిగాయి కాబట్టి వాళ్ళు భయపడి ర్యాంక్ కార్డు ఇవ్వలేదు, మెరిట్ లిస్ట్ ప్రకటించలేదు. కాబట్టి తన పేరు అక్కడ మళ్ళీ డిస్ప్లే కాకుండా మెరిట్ లిస్ట్ టోటల్గా మాయం చేశారు అనేటువంటిది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మీకు సంబంధించిందే ఇప్పుడు ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారనే వాళ్ళు ఉన్నారో, సో ఇందాక రోహిత్ అడిగినట్టు వాళ్ళకి అర్హత లేదా అంటే ఖచ్చితంగా అర్హత ఉంది. సో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి DSCలో అపియర్ అయ్యే అర్హత కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. కానీ వాళ్ళు దీనికి అప్లై చేసుకున్నప్పుడు SCERT గమనించిన తర్వాత అవుట్ సోర్సింగ్ విభాగం నుండి పక్కన వేరే సంబంధించిన ఏదో ఒక విభాగంలో ఆయనకి పని అప్పచెప్పాలి. అంతేగాని ఐటీకి సంబంధించిన ఎక్కడైతే పేపర్స్కి సంబంధించి పేపర్స్ క్రియేట్ చేస్తారో, పేపర్స్ రాస్తారో అక్కడే ఈయనకు కూడా అక్కడే ఫెసిలిటేట్ చేయడం వల్ల ఆయన ఆ క్వశ్చన్ పేపర్ని చూశారు అనే వాదన ఇప్పుడు వైసీపీ లేవనెత్తుతోంది. సో అక్కడే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకపోవడం, మెరిట్ లిస్ట్ ఆయన పేరు కనిపించకపోవడం మళ్ళీ ఈ వాదనకు ఇంకాస్త ఊపందే అంశంగా మారింది. ఇదిగో ఇది జరిగింది అని కోర్టు ముందు ప్రవేశపెట్టి న్యాయస్థానాల ముందు తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పుడే 1 year అయిపోతుంది దగ్గరగా. సో ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చి ఇదిగో ఇతను నవీను, ఇతనికి ఎందుకు ఉద్యోగం రాలేదు, నువ్వు ఎందుకు రాసావు అనేది ఒకటి అడిగితే ఏది గోల్డ్ మెడలిస్ట్ని కూర్చోబెట్టి అడిగినట్టుగా బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా ఆరోపణలుగానే కనబడుతున్నాయి తప్ప నవీన్ తీసుకొని ఎందుకు అనే దానిపైన లోతుగా వెళ్ళడం. 1:1 రేషియో గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇందులో చాలా అవకతవకలు జరిగాయి. 1:1 రేషియో అంటే ఏంటి? ఒక జాబ్కి సంబంధించి ఒక మనిషి ఎవరైతే రిక్రూట్మెంట్లో ఎండ్ ఫైనల్స్ వరకు వెళ్ళారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఆ జాబ్ ఉంటుంది అని చాలా మంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి SMSలో వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదు? 1:1 రేషియోకి అర్థమే అది కదా. సో ఎవరైతే ఫైనలైజ్ అయ్యారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ రోస్టర్ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. అండ్ కంప్లీట్గా ఇక్కడ చాలా ఖచ్చితంగా జియో నంబర్స్ లాస్ట్లో మార్చారు. ఎగ్జామ్స్కి ముందు ఒక జీవో ఉండటం, ఎగ్జామ్స్ తర్వాత ఇంకొక జీవో ఉండటం. దీనికి సంబంధించి కోర్టు కూడా చాలా కఠినంగా యాక్షన్స్ ఉన్నాయి. సో ఏదైతే రూల్ ఆఫ్ గేమ్ ఉందో ఆ రూల్ ఆఫ్ గేమ్ ఖచ్చితంగా మార్చకూడదు. ఫస్టే ఒక రూల్ను పెట్టేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ పెట్టేస్తాము, ఆ తర్వాత మాకు నచ్చినట్టుగా రూల్స్ మార్చేసుకుంటామంటే కుదరదు. సో దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా చెప్పాలి. ప్రతి దానికి కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఏదైతే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తుందో ప్రతిపక్షం వైసీపీ, అప్పటి నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు ఎక్కడ ఏం జరిగింది, ఆ ప్లేస్ని ఎందుకు మార్చాము, ఆ స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, 1:1 రేషియోకి సంబంధించి కావచ్చు, జీవోకి సంబంధించి కావచ్చు, ప్రతి దానికి పిన్ టు పిన్ ఆ రోజు మార్చడానికి ఇవ్వకూడదు, జీవోనే మార్చకూడదు అన్న ఒక స్టేట్మెంటే ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ అసలు జీవోని ఎందుకు మార్చాము అన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే రైట్ ఇక్కడ గవర్నమెంట్ కి లేదు. కంప్లీట్ గా అవకతవకలు కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సవరణలు గానీ ఉన్నాయి అంటే అది యాజ్ పర్ రూల్ ప్రకారం జరుగుతుంది. అక్కడ ఏం జరిగినా, ఏ మార్పులు జరిగినా ఇది ఈ విధానం ద్వారా జరిగిందని విద్యాశాఖ అధికారులే మన ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ టు పాయింట్ వివరణ ఇచ్చారు. సో నిజానికి అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఇదిగో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదంటే ఇలా జరిగిందని పాయింట్ టు పాయింట్ ఇవ్వచ్చు. కేవలం బ్యానర్ల పైన రాసి నినాదాలకు ఉద్యమాలకి సిద్ధమవుతున్నారు అనేది టీడీపీ ఆరోపణ. అండ్ లోకేష్ కూడా అనుమానం రైజ్ అయింది. అది ఒక ఉద్యోగమో 2 ఉద్యోగాల పక్కన పెడదాం. ఇక్కడ జీవోలు ఎందుకు మార్చారు? ఇప్పుడు సత్తా రైజ్ చేసిన కొన్ని పాయింట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది. ఆల్రెడీ అతను అందులోనే పేపర్ తయారు చేసిన ఏజెన్సీలోనే పనిచేస్తున్న వాడికి ఫస్ట్ ర్యాంక్ దరిద్రం కాకపోతే ఫస్ట్ ర్యాంక్ రావటం ఏందండి ఇక్కడ సీరియస్ ఇష్యూ. ఇన్ని అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఆల్మోస్ట్ 45-46% ఉంది కదా. అంటే రాష్ట్రంలో సగానికంటే కొద్దిగా తక్కువ మంది జనం యాక్సెప్ట్ చేసినట్టే కదా ఈ ఆరోపణని. సో అలాంటప్పుడు విద్యాశాఖ మంత్రిగా తొడగొట్టడం, సవాల్ విసరటం కాకుండా నువ్వు టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని వాళ్ళ మామయ్య బాలకృష్ణ గారి సినిమా డైలాగులు చెప్పడం కంటే ఎస్ నేను రెడీగా ఉన్నాను, దమ్ముంది, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అని అనొచ్చు కదా. సిబిఐ వచ్చి మీరు అన్నట్టుగా నవీన్ అనే వ్యక్తి ఇతనికి SCERTలో పనిచేసేవాడు, నీకు ఎట్లా వచ్చింది రాబాయ్, నీకు అసలు నిజంగా అంత క్వాలిఫైడా, అతను ఎంక్వైరీ చేస్తే తెలిసిపోద్ది. అతను 10th వచ్చిన మార్కులు ఏంటి, ఇంటర్లో వచ్చిన మార్కులు ఏంటి, డిగ్రీలో వచ్చిన మార్కులు ఏంటి, ఇతను ఎంత హైలీ టాలెంటెడా, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేంత టాలెంటెడా, లేకపోతే నిజంగానే పేపర్ కొట్టేసి ఈ ర్యాంక్ తెచ్చుకున్నాడా, ఇవన్నీ ఆ పూర్వోపారాలన్నీ వెరిఫై చేస్తే ఆటోమేటిక్గా దొరికిపోద్ది. సో నారా లోకేష్ స్టేజ్ మీద బహిరంగ సవాళ్ళు విసరటం కంటే కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తే ఏం పోయింది, క్లీన్ చిట్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అన్నాక ఒక్క మాట డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇందులో ఇది బేసిక్గా మెగా DSC అనేది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం పెట్టిన మొట్టమొదటి
ఇష్యూ అనమాట అది. హామీ సో అంటే రాజకీయ అంశం కానీ- గురించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొన్ని లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన దాంట్లో కేవలం సవాళ్లకు ప్రతి సవాళ్లకు మీరు అన్నట్టు టైము ప్లేసు డిసైడ్ అవన్నీ కాదు. Exactly. నిజంగా చర్చ జరగాలి. నిజంగా చర్చ జరిగి ఎస్ లీకేజీ కాలేదు, ఇవన్నీ ఆరోపణలని ప్రభుత్వం టీడీపీ నిరూపించుకోవాలి. అడుగుతా Exactly. లేదు అంటే చాలా మంది అడుగుతున్నది కూడా ఇదే. 1 year అయిపోయింది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజులు ఏం చేశారు? కేంద్రంలో ఒకటి లీక్ అనేది. కరెక్ట్. ఒక బాధితులు టైం ఎప్పుడైతే రెండు వచ్చి మాట్లాడారో ఏంటి అంటే ఇమీడియట్ గా జగన్ కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్ కి సరైన ఆన్సర్ రాలేదు. సో ప్రతిసారి కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆన్సర్ రాలేదనేది తప్పు. ప్రతిసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంటబిలిటీ అనేది లేదనేది ఇక్కడ ప్రశ్న. సో ఎవరైతే అక్కడ అకౌంటబిలిటీ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? విత్ దట్ ట్రాన్స్పరెన్సీ, ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ఎగ్జామినేషన్ పెడుతుందో ఆ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఉంటాయి, ఆ తర్వాత ఎవరెవరికి ఎంత ర్యాంక్ ఉంది అనేది ప్రచురించాలి. అంతేగాని మేము జస్ట్ ఎస్ఎంఎస్లు ఇస్తాము, మీరు ఫైనలైజ్ అయ్యారంటే మీకు మాత్రమే ఎస్ఎంఎస్ రూపంలో ఇస్తాము అంటే కుదరదు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని వ్యతిరేకించినట్టే. సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఒక పబ్లిక్ డొమైన్. ఈ ట్రాన్స్పరెన్సీ కూడా మిస్ అయింది. కానీ లోకేష్ వచ్చి ఆయన స్వయంగా లోకేష్ చెప్పాడు, విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించారు. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదు, ఇలాంటి వేగ్గా ఏదో 4 walls మధ్యలో ఎగ్జామ్ పెట్టేసాం అనేది కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అట్లా ఎట్లా అవుతుంది? పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రతి దగ్గర transparent గా ఉంది అనే లోకేష్ చెప్తున్నారు. తర్వాత చాలా వరకు క్వశ్చన్స్ లోకేష్ మాట్లాడారు. జనరల్ మెరిట్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా వాటికి సంబంధించిన మెరిట్స్ విద్యాశాఖ అధికారులు కానీ నారా లోకేష్ కానీ ఒక క్లారిటీ ఇచ్చారు. సరే, ఈ సవాలు పక్కన పెడదాం, అటువైపు నుంచి కూడా వాదన వినిపిద్దాం. అంటే బ్యాలెన్సింగ్లో భాగంగా ప్రభుత్వం ఏం చెప్తోంది? విద్యాశాఖ అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఎవరెవరైతే నాకు ఉద్యోగం రాలేదని, గోల్డ్ మెడల్ వచ్చిందని, ఇంకొకళ్ళు, వాళ్ళందరినీ ఫోటోలతో సహా చూపించి ఇదిగో వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళ తర్వాత ఉన్న వ్యక్తికి ఈ రకంగా పోస్ట్ వచ్చింది, దానికి దీనికి సంబంధం లేదంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కాస్ట్ కి సంబంధించి కూడా ఎవరికి ఏమొస్తుంది అనేది కూడా క్లియర్ ఏమన్నారు? పేపర్ లీక్ అంటే ఇది టీసీఎస్ ఐఓఎన్ ఏమంటారు? అది టీసీఎస్ ఐఓఎన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధ్వర్యంలో మేము అత్యంత భద్రతా ప్రమాణాలు అంటే ఎన్క్రిప్షన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అండ్ 89 సెషన్స్లో పరీక్ష నిర్వహించడంతో పాటు 42,000 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్గా పేపర్లు జనరేట్ చేశాం. సాంకేతికంగా ఎలాంటి లీకేజ్కి అవకాశాలు లేదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనేది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వాదన. అంటే దీనికి అనేక ఆరోపణలు